సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకొని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇప్పుడు నీ మనసులో అనుకుంటున్న విషయం అనుకూలించబోతోంది, జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఇప్పుడు జరగబోతుంది. నీ బాబాని నమ్మి వెంటనే ఇది విను తల్లి, తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారు అయితే అంటున్నారండి. తల్లి, ఇక నువ్వు కోల్పోయింది చాలు, ఇక ఇంతకు మించి నిన్ను ఏది కూడా కోల్పోనివ్వనమ్మా. మరి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను స్వయంగా నీ చేతుల్లో పెట్టబోతున్నాను. వాటన్నిటినీ ఆనందంగా స్వీకరించు తల్లి. నీ బాబా ఏం చేసినా, ఏం చెప్పినా సరే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని నీకు తెలుసు కదా. దిగులు పడకు, కాస్త శ్రద్ధగా నీ బాబా చెప్పేది విను. ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా ఆనందం అనేది వస్తుంది. నీ ముఖం మెరిసిపోతుందమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు ఒక్కటే కదా, నీకు తోడుగా ఎవరూ లేరు అని, నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు అని, నీ బాధని, సంతోషాన్ని పంచుకోవడానికి నీకంటూ ఒక వ్యక్తి లేరు అని, నమ్మకంగా ఎవరూ లేరు అనే కదా నువ్వు అనుక్షణం తలుచుకొని బాధపడుతూ ఉన్నావు. నిజమే కదా, నీ బాధ తప్పు కాదమ్మా. నువ్వు అది చెయ్యాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పడానికి నీకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదా తల్లి. నీ బాధ అంతా నాకు తెలుసమ్మా. నీ కష్టమంతా పోగొట్టడానికే కదా నీ బాబా నీ దగ్గరకు వచ్చి ఈ తీయని వార్తను నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేను నీకోసం తీసుకొని వచ్చిన వార్త తల్లి ఇది. ఎన్ని అడ్డంకులు ఎన్నో వచ్చాయి. అన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను నీకోసమే ఉన్నానమ్మా. ఆ తీపి వార్త ఏంటో తెలుసా తల్లి, ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు నేను అందిస్తాను. ఇక నువ్వు ఎదురు చూసింది చాలమ్మా. నువ్వు పడుతున్న కష్టాలన్నీ తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని కూడా నీ దగ్గరికి పంపించబోతున్నాను. ఆ వ్యక్తి కొద్ది రోజులు నీతో పాటే నీ చుట్టూ ఉంటారు. అది ఎవరు అనేది కొద్దిగా కాస్త గమనిస్తూ ఉండమ్మా. ఏంటి బాబా, నేను ఆ వ్యక్తిని ఎలా కనుక్కోవాలి అని ప్రశ్న నీలో మొదలైంది కదా. అందుకు కూడా సమాధానం చెబుతానులే, జాగ్రత్తగా వినో. ఆ వ్యక్తి అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకొని వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వు తల్లి. ఆ వ్యక్తి ఎవరో కాదమ్మా, నీకు అండగా ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటారు. అది ఎవరైనా కావచ్చు, నీ బంధమైనా, స్నేహితుడైనా, నీ కుటుంబ సభ్యులైనా, ఇలా ఎవరైనా సరే నీకు తోడుగా ఉంటారు. వాళ్ళు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినో. ఆ మాటలు నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి నీకున్న సమస్యలన్నీ కూడా, నీకున్న ప్రశ్నలన్నీ కూడా నీ బాబాతో చెప్పుకొని కళ్ళు మూసుకో. అన్నిటికీ సమాధానం కూడా నేను చెప్తాను తల్లి. ఆలోచించు. మొన్నే కదా నీకు నా దర్శన భాగ్యం కల్పించాను. ఎప్పుడు బాబా అని కూడా అంటున్నావు కదా. ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు మొన్న జరిగిన ఒక విషయంలో నేను నీకు ఒక సలహాను కూడా అందించాను. అది ఎవరి రూపంలో అయినా సరే నీకు ఖచ్చితంగా అందించాను.
కాబట్టి నువ్వు నేను చెప్పినవన్నీ కూడా చాలా జాగ్రత్తగా విను. నేను నీకు ఇచ్చే సలహాని నువ్వు విన్నావు, ఆచరించావు, నీకు అందులో మంచి ఫలితం కూడా వచ్చింది. అందుకే నేను నీకు మళ్ళీ మళ్ళీ మంచి మంచి సలహాలు ఇస్తూనే ఉంటాను. ఆ వ్యక్తి చెప్పిన దారిలో నువ్వు ప్రయత్నిస్తే నీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే, నువ్వు వెళ్ళే దారిలో రాళ్ళు ముళ్ళు ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళు. తర్వాత అతి కొద్ది దూరం మాత్రమే, తర్వాత అంతా నీకు పూలదారే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. నీకు వచ్చే ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ కూడా అస్సలు పెడచెవిన పెట్టకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గుర్తించు. తల్లి, నీకోసం ఒక వ్యక్తిని నీకు పంపబోతున్నాను. అతను నీకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపిస్తారు. సంతోషమేగా. నీ మనసుకు నచ్చేలా కూడా వాళ్ళు నడుచుకుంటారు. నీ మనసులో ఉన్న బాధ మొత్తం కొద్ది కొద్దిగా తగ్గించేస్తారు. నువ్వు ఏదో మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు. నువ్వు ఏదైనా చేయగలవు, సాధించగలవు అని నిన్ను ముందుకి కూడా నడిపించే వాళ్ళే నీ వాళ్ళు అని గుర్తుపెట్టుకో. అలానే నువ్వు ఒకవేళ తప్పుదారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా. అలానే బాధపడకమ్మా, అది కూడా నీ మంచికే అని ఆలోచించు. ఇప్పుడు నీ మనసుకి తెలుస్తుంది కదా, నువ్వు చేసే పని మంచిదా చెడుదా, ఎందుకు చేస్తున్నానో, అసలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని. ఇన్ని ఆలోచించి కూడా నువ్వు తప్పుదారిలో వెళ్తుంటే ఆ మనిషి నిన్ను ఖచ్చితంగా దండిస్తారు. దాన్ని ప్రేమగా స్వీకరించే కానీ కష్టంగా అనుకోవద్దు తల్లి. నీకు మంచి సలహాలు కూడా ఇస్తారు. అలాంటి వారిని నేను నీ జీవితంలోకి పంపించబోతున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, వాళ్ళు నీ జీవితాంతం నీకు ఎప్పుడు తోడుగా ఉండాలి అని అంటూ ఉంటారు కదా, అది మాత్రం అస్సలు అనుకోకు. ఎందుకంటే అసలు ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఏదీ లేదు తల్లి. ఏది కూడా శాశ్వతం కాదు, తాత్కాలికం మాత్రమే అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే నేను ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను కదా అని చెప్పి అతని మీద అతిగా ప్రేమను పెంచేసుకొని, మమకారాన్ని పెంచేసుకొని, వాళ్ళు లేకపోతే నీ జీవితమే లేదు అన్నట్లుగా నువ్వు అస్సలు తయారవకు. వాళ్ళు నీకు ఒక మంచి సలహా ఇవ్వడానికి మాత్రమే ఉంటారు. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. నీ దారిలో నువ్వే నడవాలి. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పుడూ కూడా సమస్య వచ్చింది అంటే అస్సలు కృంగిపోకు. నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికే కదా నేను మనోధైర్యాన్ని నీకు అందిస్తున్నాను. కాబట్టి సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు కృంగిపోకుండా ఉండడం కోసమే నేను ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను. కాబట్టి నీ జీవితం ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు. నీ బాబా నేను కూడా నీకు తోడుగా ఉన్నాను కదా, హాయిగా ఉండు. దేనికి అస్సలు భయపడకు అమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ జీవితం అంతా సంతోషంగా ఉండడానికి ప్రతి నిమిషం నీ తండ్రి నీకు తోడుగా ఉంటారు. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండు. దేని గురించి అస్సలు ఆలోచించకు, భయపడకు, బాధపడకు. నా పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. ఇక సంతోషంగా ఉండు. నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు. అస్సలు భయపడకు అమ్మా. ఎవరు నేను కిందకి తొక్కాలి అని చూసినా సరే వాళ్ళకి నేను బుద్ధి చెబుతాను కదా, నీ చెయ్యి పట్టుకుని మరీ నేను ముందుకు నడిపించుకుంటాను. ఇక సంతోషమేగా, హాయిగా ఉండమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.